ఎంత విపరీతమైనటువంటి కష్టమైన బాధ అయినా, అది ఎంత లోతైనటువంటి సమస్య అయినా, మన ఊహకు మించినటువంటి ఇబ్బంది అయినా దాన్ని ప్రార్థనలో దేవునికి అర్పించాలని అంతోని వారి అద్భుతంలో మనం నేర్చుకుంటాం. ఏ కష్టం వచ్చినా దేవునికి అప్పచెప్పండి. ఏ సమస్య ఉన్న ఇళ్లలో దేవునికి అప్పచెప్పండి. తల్లిదండ్రులు మరీ ముఖ్యంగా బిడ్డల కోసం మొదలుపెట్టాలి, బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. యేసయ్యా నా బిడ్డలు దీవించాలి. ప్రతిరోజు ప్రతి తల్లి ప్రతి తండ్రి దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. అంతని వారు చేసిన చివరి అద్భుతం చెప్పేసి వాక్యాలు ముగించుకున్నాం. అంతని వారికి దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు. అంతని వారు మంచి గాయకుడు, మంచి ప్రసంగికుడు. మాట ఉంది, మాట ఉంది. అంటే అంతని వారి దగ్గర మాట ఉంది, మంచి గాయకుడు, మంచి ప్రసంగికుడు. రెండు ఉన్నాయి. ఒక గురువుకి మంచి వాయిస్ ఉండి మాట రెండు ఉండి ఆ గురువు ఎంత ఆశీర్వాదం. ఆ గురువుకి ప్రేమ దేవుడు దేవుడు ఇచ్చిన తలాంతులు ప్రతి ఒక్కరికి దేవుడు వరాలు ఇస్తాడు. దేవుడు నాకు ఏం ఇవ్వలేదని మాకండి. మొన్న నాకు ఆవిడ వచ్చి గౌరవం దేవుడు నాకు ఏం చేయాల పద్దాక దేవుడు అమ్మాకన్నాడు. ఉన్నారంటే దేవుడు అనమాట. ప్రతి ఒక్కరికి దేవుడు తన వరాలు ఇస్తాడు. మనం చేస్తాం రాజకీయాలు, దేవుడు రాజకీయం చేయడు. మనం ఇబ్బంది పెడతాం మనిషిని ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉందని పుండి కూడా లేదని మనం మాట్లాడతాం. కానీ దేవుడు అలా మాట్లాడు. దేవుడు రాజకీయం చేయడమ్మా. ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ మీద ఆయన ఆశీర్వాదాలు తలాంతులు ఉన్నాయే. కానీ ఇబ్బంది ఏంటంటే దేవుడు నాకు ఏ వరం ఇచ్చాడో ఎదుర్కోవాలి, కనుక్కోవాలి. దేవుని ఆశీర్వాదం లేనివాళ్ళు, దేవుని వరాలు లేనివాళ్ళు ఎవరి లోపల ఉన్నాం. ప్రతి ఒక్కరి మీద తలాంతులు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్, యూ హ్యావ్ టు నో దట్. దేవుడికి ఏ ప్రపంచాడో, దేవుడికి ఏ బలం ఇచ్చాడో, దేవుడికి ఏ జ్ఞానం ఇచ్చాడో, దేవుడికి ఏ తలాంతి ఇచ్చాడో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది, మనకు పోలేదు జ్ఞానం. చెప్పండి. హిజ్కియా ప్రవక్తకి ఆరోగ్యం ఇచ్చింది, దేవుడు మనకు పోలేదు ఆరోగ్యం. చెప్పండి అమ్మా, ఇచ్చాడు. వాళ్ళ నిండా చేపలు పట్టే పేదరికి పక్కడికైనా మన ఇళ్ళలో సమృద్ధి లేదా? ప్రైజ్లో మన అనారోగ్యంగా ఉన్నప్పుడు దృష్టి భర్తలో వెళ్ళి యేసయ్యా నాకు ఆరోగ్యం కావాలా, నాకు దృష్టి ప్రసాదించని అడగగానే భర్తలో మీకు చూపించాడు దేవుడు. మనకు ఇవ్వట్లేదు దేవుడు ఆరోగ్యం. మనందరి మీద తలాంతులు ఉన్నాయి. దేవుని ఆశీర్వాదం, దేవుని కృప మన మీద ఉన్నాయి. మంచి గాయకుడు, మంచి ప్రసంగికుడు అందుకునేవాడు. ఆ కాలంలో 15వ శతాబ్దంలో అప్పుడే క్రైస్తవం పెరుగుతున్నటువంటి దినాలను, పెరుగుతున్నటువంటి దశ. అంతోని వారి గురించి అందరికి తెలిసిపోయింది. క్రైస్తవం పెరుగుతుందని ఒక మాట ఏంటంటే, ఆయన ఎక్కడ ప్రసంగం చెప్పడానికి వెళ్ళినా 10,000 మంది తక్కువ ఉండేవారు కదా వినటానికి. మనుషులు విశ్వాసం మీలాగా వాక్యం చెప్తుంటే వినటానికి ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు తెలియదంట. ఆయన ప్రసంగం చెప్పడానికి నిలబడితే చాలు 10,000 మంది కూర్చునేవాళ్ళంట వాక్యం వినటానికి. వాక్యం వినాలి, ప్రసంగం వినాలి. వినుట వలనే విశ్వాసం పుట్టింది, వినుట వలనే విశ్వాసం పెరిగింది. వినకపోతే ఉన్న కాస్త తగ్గింది, చచ్చింది. వాక్యం వినాలి, ప్రసంగాలు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. కొంతమందికి అదే టైంలో ఫోన్ చూసుకుంటారు, కొంతమంది అదే టైంలో ఫోన్ చెక్ చేసుకుంటారు, కొంతమంది అదే టైంలో కొంతమంది నిద్రపోతున్నారు. ఇప్పుడు నిద్రపోవటం లేవాలి, అందరూ వాక్యం వింటున్నారు. వినుట వలనే విశ్వాసము. ప్రసంగం విన్నప్పుడే దేవుని మీద ప్రేమ కలిగింది మనకి, దేవుని మీద విశ్వాసం కలిగింది మనకి. అంతని వారు ప్రసంగం చెప్తే చాలు 10,000 మంది కూర్చునేవాళ్ళంట. ప్రసంగానికి వింటానికి వచ్చేసేవాళ్ళంట, ఎక్కడెక్కడ ఉండో వచ్చేవాళ్ళంట. ఆయన గురించి ప్రచారం జరిగింది. అంతని వారు బాగా వాక్యం చెప్తున్నారు, ఆయన గురించి బాగా మాట్లాడుకోవడం మొదలెట్టారు జనాలు. ఆ కాలంలో కొంతమంది ఉంటారు, మతోన్మాదులు ఉంటారు కదా, అన్ని చోట్ల ఉన్నట్టే ఇప్పుడు ఉన్నట్టే అప్పుడు కూడా మతోన్మాదులు ఉన్నారు. అడ్డుకోవాలి, ఆటంకం వేయాలి, రానియకూడదు, ఎలాగైతే దీన్ని ఆఫ్ చేయాలని, అంతని వారి ప్రసంగాన్ని అడ్డుకట్టాలని, అరికట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేశారంట. రిమిని అని ఒక పట్టణం, ప్రైజ్లో అందరూ చెప్పాలి, విజయపెట్టారు. హల్లెలూయా. రిమిని అనే పట్టణంలో ఊరంతా ప్రచారం చేసేసారు. అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు ఎవరు కూడా అంతని వారి ప్రసంగానికి వినడానికి వెళ్ళవాలని ఎవరు
అంతని వాళ్ళ ఊరు వస్తే ఏ మిషనరీలు మన ఊర్లోకి ఎంటర్ అయినా సరే ఎవరో ప్రార్థన వెళ్ళమని ఊరంతా చాటింగ్ చేశారట. మొహం మీదే కలిపేసేయండి అన్నారట. ఊరంతా చాటింగ్ చేసేసారు. ఇప్పుడు సుధాకర్ గారు అంటున్నారు, లేదా మన ఊర్లో పూజ ఉంది, అంతలో పూజ ఉందని దగ్గర మీకు ఒక వారం 10 రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు కదా. అందుకని ఎంతమంది వచ్చింది, అయినా కొంతమంది రాలేదులే. ఇటు మన హీరోలు రాలేదులే. ప్రియమైన బిడ్డలారా, రిమ్ని అనే పట్టణంలో ఎవరో మిషనరీని అంగీకరించవద్దు. ఎవరు కూడా మిషనరీలు వస్తే, బైబిల్ పట్టిన వాళ్ళు వస్తే, వాకింగ్ చెప్పడానికి వస్తే ఎవరు వెళ్ళదని చెప్పేసి ఊరంతా చాటి వేసేసారు. అలాంటి ఊరు ఎవరో రాకూడదు, మా ఊరు ఎవరు మిషనరీస్ రాకూడదని ఓట్లు పెట్టేసుకున్నటువంటి ఆ గ్రామానికి పెద్దోళ్ళందరూ, మన చర్చి పెద్దలందరూ ఆలోచించి, అధికారులందరూ ఆలోచించి అంతోని వారిని రిమ్ని పట్టణానికి పంపించారు. అంతోని నువ్వు వెళ్ళు, నువ్వు బాగా పాడతావు, బాగా మాట్లాడతావు కదా, నువ్వు వెళ్ళుగా పట్టాలి కానీ అంతోని వారిని ఆ గ్రామానికి పంపించారంట. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అంతోని వారు ఆ గ్రామానికి వెళ్ళారు. అధికారులు యొక్క ఆజ్ఞ ఆ గ్రామానికి వెళ్ళారు. ఆ ఊళ్ళందరికీ ఆల్రెడీ ఇంజక్షన్ ఎక్కించేశారుగా, మంది ఇచ్చేశారుగా. ఒక్కరు కూడా అంతోని వారిని అంగీకరించలేదట. ఒక్కరు కూడా అంతోని వారిని అంగీకరించలేదట. మొహం మీద తెలిపిస్తారట. ఊరంతా తిరిగాడు పాపం. 4-5 సార్లు ఊరంతా తిరిగాడు. అంతోని వారు ఎవరు కూడా ఆయన వాక్యం వినడానికి ముందుకు రాలా. ఆయన వాక్యాన్ని అసలు దరిదాపులు కూడా ఎవరు రాకుండా మా ఊరి నుంచి ఇరువారు బయటకు చెప్పారంట. ఎంతో బాధతో అంతోని వారు పాపం ఆ రిమిని అనే ఆ పట్టణం నుంచి, ఆ ఊరి నుంచి బయటకు వచ్చేస్తా నడుచుకుంటూ వెళ్తుంటే పక్కనే ఒక నది ఉందంట. ఆ నది పేరు మరేకియా. ఏంటిది? మర్రేకి అనే ఒక నది ఉంది. ఆ నది దగ్గర నిలబడి ఆ నది అంతా అలా చూస్తూ ఉన్నాడు. మలాకి అనేటువంటి ఆ నది అంతా చూస్తా అంతోని వారి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సముద్రం ఆ నదితో మాట్లాడారంట, ఆ నీటితో మాట్లాడారంట. మరేకియా నది జలములారా, నేను రిమిని పట్టణానికి వాక్యం చెప్తానికి వెళితే ఆ రిమిని పట్టణంలో ఎవరు కూడా నా వాక్యాన్ని అంగీకరించరా, వాక్యం వినడానికి ఎవరో కూడా ముందుకు రారా, వాక్యం చెప్తాను కాస్తంత వింటారా, మీకు వాక్యం బోధిస్తాను కాస్తంత వింటారా అని ఆ మరాఠీ అనేటువంటి ఆ నది వైపు చూసి ఆ నీటితో, ఆ నేలతో మాట్లాడారంట. అంతోని వారు మాట్లాడారు లేదో టపటమని 153 వరుసల్లో పెద్ద పెద్ద చేపలను తలెత్తి నిలబడ్డాయంట. చప్పటి కొట్టని గట్టిగా చేస్తారు. 153 వరుసల్లో పెద్ద పెద్ద చేపలు ఆ నదిలో ఉన్న చేపలని తలెత్తి నిలబడ్డాయంట. లైన్లో అటేషన్లో అసెంబ్లీలో పిల్లలు ఉంచబెట్టున్నారు. ఆ విధంగా లైన్లో 153 వరుసల్లో ఆ చేపలన్నీ అలా వరుసలో నిలబడి అంతోని వారు వాక్యం చెప్తుంటే అలా నిలబడి ఉన్నాయంట. వాక్యం ఈ విధంగా గంట సేపు మాట్లాడారంట. చేపలన్నీ తల ఎత్తి వాక్యం చెప్తుంటే అలా వాక్యం అన్నాయంట. 153 వరుసలు పెద్ద చేపల వరుసలో 153 వరుసల్లో వెళ్ళారా. ఆ చేపలని తలెత్తి వాక్యం చెప్పేది ఆగండి. ఇది చూసినటువంటి రిమ్ని పట్టణంలో జనాలు ఆశ్చర్యపోయారు. అసలు బుద్ధి లేదు మనకి, ఎంత తప్పు చేసాం మనం. అంతోని వారు మాట్లాడుతుంటే నదిలో ఉన్న చేపలే వాక్యాన్ని పెట్టింది, మనం వాక్యాన్ని వినలేకపోయామే. ఈ మహానుభావుడు వచ్చి దేవుని మాట చెప్తానంటే మనం అందరం తలుపులు మూసేసుకున్నాం, ఎవరు ఆహ్వానించలేదు. ఈ నదిలో ఉన్న చేపల తలెత్తి ఆడు మాట్లాడుతుండగా వాక్యం అండి, మనకు అసలు బుద్ధి లేదా, ఎంత పనికి వాళ్ళకి పెట్టామని చెప్పేసి ఊరంతా వాళ్ళకి అందరూ వచ్చి అంతోని వారి కాళ్ళ మీద పడి, అంతోని వాళ్ళ మీరు చేసిన తప్పిదాన్ని మన్నించి దయచేసి మీరు మా ఊళ్ళోకి వచ్చి వాక్యం చెప్పండి. మిషనరీగా ఊళ్ళోకి రాకూడదని బ్యానర్స్ పెట్టేసుకున్నటువంటి వీళ్ళు అంతోని వారిని తీసుకుని కూడా వాళ్ళ పట్టణంలో వాక్యం బోధించమని ప్రాధాన్యపడ్డారట. ఆయన బోధిస్తుంటే, ఆయన మాట్లాడుతుంటే చేపలు కూడా వాక్యం విన్నాయి. ఎన్ని చేపలు? 150. ప్రియమైన బైబిల్లో 150 అనే మాట మనకి యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మళ్ళీ కనిపించింది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఈ లోకం విడిచి పైకి మోక్షానికి వెళ్ళిపోయే ముందు తన శిష్యుల దగ్గరికి వస్తాడు. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా?
అని అడిగితే వాళ్ళు 150 పెద్ద పెద్ద చేపలు తెచ్చారు. ప్రైజులో కొంతమంది మీ అందరికి తెలిసి ఈ టెక్నిక్, ఈ మాటకి, ఈ అక్షరాలకి మీ అందరికి అర్థం తెలుసు అనుకుంటున్నా. 1 4 3 అంటే అర్థమైంది అవుతున్నాను చెప్పండి. చూడండి 1 4 3 అంటే అర్థమైంది అర్థమైంది ఐ లవ్ యూ అని అర్థం మనందరికి తెలిసిందే. మరి 1 5 3 153 అంటే అర్థమైంది 143 అంటే ఐ లవ్ యూ అని. మరి 153 ఇది దేవుడికి సంబంధించినటువంటి మాట. 153 అంటే అర్థమైంది ప్రేమ కూడా 4 వచ్చింది, ఐ లవ్ యూ వచ్చింది. 143 అంటే ఐ లవ్ యూ అని. మరి 153 అంటే పేతురు గారు 153 పెద్ద పెద్ద చేపలు పట్టుకొచ్చాడు. యేసు ప్రభుకి పెట్టడానికి తినడానికి ఏమైనా ఉందా అని అనగానే 153 పెద్ద పెద్ద చేపలు తీసుకొచ్చాడు. అంతోని వాళ్ళు కూడా వాక్యంలో తీసుకుంటే 153 చేపలు నిలబడే. 153 అంటే అర్థం ఏంటి? 143 అంటే ఐ లవ్ యూ అని అర్థం. 153 అంటే ఐ ట్రస్ట్ యూ అని అర్థం. ఏంటి? ఐ ట్రస్ట్ యూ అని అర్థం. ప్రేమలో ఉండాల్సింది ఏంటంటే నమ్మకం. నాకు యేసయ్య మీద ప్రేమ అంటే మాత్రం సరిపోదు. ఆ ప్రేమకు తగ్గట్టుగా ఆయన మీద ఏముండాలి? నమ్మకం కూడా ఉండాలి. ఆ లవ్కి ట్రస్ట్ అనేది తోడుగా ఉండాలి. అంతోని వారు వాక్యం చెప్తుంటే చేపలు ఏ విధంగా ఉన్నాయో ఇది మహా అద్భుతం. మీరు కూడా దయచేసి మీ ఇళ్లలో, మీ దేవాలయంలో, మీ ఊరిలో ప్రసంగాలకి, దేవుని మాటలకి, దేవుని వాక్యానికి కాస్తంత సమయాన్ని కేటాయించండి. శివుడికి ఉన్నాడు ఊళ్ళో తెలిసి రైట్ దళితంగా 40 రోజుల నుంచి పాపం శివుడి తెగబడుతున్నాడు. రావాలి. ఆ కుర్రోడు అడిగే విధానం చూస్తే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడే కదా చాలా సందర్భాల్లో మీ ఊరి గురించి ఎంత బాగా చెప్తాడు. ఆ అబ్బాయి చాలా బాగా చెప్తాడు. ఎక్కడో నాకు 10 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యి ఎక్కడో ఒక కూటంలో ప్రతి సంవత్సరం తీసుకురావడానికి ఫాదం తీసుకురావాలి, ప్రసంగం చెప్పాలి, మంచి ఫాదంలో మా ఊరికి రావాలి, మంచి గురువులు వచ్చి మా ఊరిలో వాక్యం బోధించాలి. ఈ కట్టుబడి ఫాదం అనే ఈ సంఘం ఎలాంటి సంఘంగా ఉండాలంటే వాక్యాన్ని ప్రేమించే సంఘంగా, వాక్యాన్ని నమ్మే సంఘంగా, వాక్యాన్ని ఇష్టపడే సంఘంగా, వాక్యాన్ని ఆరాధించే సంఘంగా, వాక్య ప్రకారం జీవించే సంఘంగా. ఆ నిమిడి పట్నం ఎలా అయిపోయిందో మీ ఊరు కూడా దేవుని వాక్యానికి విలువించేటువంటి సంఘంగా ఉండాలని కోరుకుంటున్నాను. అది జరగాలంటే అంతోని వారి ప్రార్థన సహాయం కూడా చాలా మీకు అవసరం. చెప్పారుగా వినుట వలనే విశ్వాసం పుట్టింది, వినుట వలనే విశ్వాసం కలిగింది. కాబట్టి ఈరోజు ఈ దేవాలయంలో గుమిగూడి ఉన్న మనమందరం దేవునికి స్తోత్రాలు చెబుతాం. ఈ దినాన్ని మన కోసం కేటాయించినందుకు ఆ మహానుభావుడి పునీత అంతోని వారి ఆదర్శాన్ని, అద్భుతాలని గురించి ధ్యానం చేసేటువంటి ఈ రోజుల్లో మన గ్రామంలో మనకు కూడా ఆయన మీద నమ్మకం పెరిగి ప్రభువు ఏడల మనమందరం ప్రేమను, నమ్మకాన్ని పెంపొందించుకుని విశ్వాసంలో ముందుకు సాగడానికి ప్రయత్నించారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు అందరం నిలబడదాం. ఎంత మంచి దేవుడి వేసేటువంటి పాట పాడి చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం ముగించుకున్నాం. దయచేసి అందరూ నిలబడండి. అందరూ చెప్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేర
మంచి దేవుడు విషయాలు ఉన్నాడు. అందరి రెండు చేతులపై ప్రతి ఒక్కరి ఈ సమయంలో పూజలో పాల్గొన్నాం, ఆరాధన, వాక్యాలను, అద్భుతాలను ఈ ప్రార్థన చేసే సమయం మీ మొరను ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీ ప్రార్థనలన్నీ ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రభువుకి అంతోని వారి అద్భుతాలు ఆలకించినటువంటి పోయినటువంటి ఆ కాలుని నరకబడినటువంటి ఆ కాలు ఆలకించినటువంటి ఆ మహానుభావుని ప్రార్థన ఈ సమయంలో మనం కూడా దేవుడు ప్రభువా మా ఇళ్లలో కూడా ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ సమర్పిస్తాము. తల్లిదండ్రులు గౌరవించి మాతో మాట్లాడారు. తల్లిదండ్రులు మేము చాలా సందర్భాల్లో చాలా తల్లిదండ్రులు చేసినటువంటి తప్పిదాలన్నీ జీవితాలను మనకు కూడా అద్భుతాలు ఆ మంచి దేవునికి మనం